ఏనుగమ్మ ఏనుగు ఎంతో పెద్ద ఏనుగు. అదేందోనుల్లా ఏనుగు ముచ్చట్లు వచ్చినప్పుడల్లా పెద్ద బాల శిక్షలో చదువుకున్న ఈ ఏనుగు పాటనే యాదకత్తది. అందుకే వాడినా ఏమనుకోకురి. సరే, ఇప్పుడు ముచ్చట ఏందంటే పెద్ద పెద్ద జాతరలప్పుడు లేకుంటే పెద్ద పెద్ద గుళ్ళ ముంగట ఏనుగులు వస్తాయి కదా, అవి చెప్పినట్టుంటాయి. కొబ్బరి చిప్ప తినమంటే తింటాయి, దేవనార్తలు ఇవ్వమంటే ఇస్తాయి. అవి మంచిగున్నంతసేపే మంచి. అగర్సే వాటికి కనుక దిమాక పురుగు మెజిలిందే అనుకో, కథమే ఇక. అందుకే ఒక గుడికాడ ఏం చేసిరు ఎరికేనా, ఒక వింత ఏనుగు విచిత్రంగా దీవెనార్తులు ఇస్తుందట. దాని కథ ఏందో చూద్దాం రాని మరి. అయ్యి ఏనుగు, అగో ఈ సంటోలేంది దాని తొండంతో ఆడుకుంటురు. ఓ పిల్లలు, జర దూరం దూరం, నవ్వులు వై నువ్వులైతాయి. ఆ ఏనుగ్గే గనక తిక్కలేసిందే అనుకో, ఇక కథమే. ఇంటలేరు కదా, అగో వీళ్ళు కూడా దాని దగ్గరికి పోయి సంబరపడుతురు. మరి ఎందుకింత సంబరం అంటే, ఇది పానమున ఏనుగు కాదు, రోబో ఏనుగు. అరే అవంటే కానీ ఒరిజినల్ ఏనుగు లెక్కనే కొండంతో దీవెనార్తులు ఇస్తుంది, చెవులు ఊపుతుంది, కళ్ళు తెరుస్తుంది, మూస్తుంది కదా. అయితే ఈ నడుమ ఏనుగులు పిస్స పిస్స చేస్తున్నాయి కదా, ఇక ఇంకో దిక్కు ఇట్లా గుళ్ళె ముందు ఏనుగులను కట్టేసి వాటిని సతాయించుడు ఎందుకు అని జీవాల మీద ప్రేమ ఉన్న సంగపోలు తడలాడిరు. అందుకే కేరళలో ఉన్న ఒక గుడికి గిట్ల రోబో ఏనుగులను దానం చేసి ఒరిజినల్ ఏనుగులను జంగల్ ఇడిచిపెట్టి వాటికి స్వాతంత్రం ఇచ్చిరు. ఇక ఇవి కూడా ఒరిజినల్ ఏనుగులను మించి దీవెనార్తులు ఇస్తున్నాయట. మంచిగా ఉన్నది కదా ఉపాయం.